డాక్టర్ గారు, నా పేరు కారుణ్య. నాకు గత 10 సంవత్సరాల నుంచి ఫిస్టులా ఉంది. మలద్వారం నుంచి ఎప్పుడు జిగురులా, లిక్విడ్లా వస్తుంది. దాంపత్య జీవితంలో పాల్గొన్న తర్వాత మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏంటి? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు సమాధానం అందిస్తారు. కరుణ గారు, మీకు ఫిస్టులా ఉందేమో అనిపిస్తుంది అనమాట. సో ఫిస్టులా ఇన్ యానో అంటే మన మోషన్ పాస్ చేసే యానల్ వర్జ్ పక్కన ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుందన్నమాట. ఈ ఓపెనింగ్ లోపల రెక్టంలోకి ఓపెన్ కావచ్చు. సో కమ్యూనికేషన్ ఉండొచ్చు అనమాట రెక్టం నుంచి బయటికి అనమాట. సో దీన్ని ఫిస్టులా ఇన్ యానో అంటారు. దీనికి ప్రిడామినెంట్గా మనం ఏం చేయాలంటే సిగ్నిఫికెంట్ కొలోనిక్ డిసీజ్ ఏదైనా ఉందా అనేది డిటర్మిన్ చేయాలన్నమాట. లైక్ క్రోన్స్ డిసీజ్ ఆర్ ట్యూబర్క్లోసిస్ ఉన్న పేషెంట్స్కి ఈ ఫిస్టులే ఎక్కువ ఉండొచ్చు అనమాట. సో ఈ డిసీజ్ ఉందా లేదా నిర్ధారణ చేసుకోవాలి. లేదు అనుకున్నాక దెన్ ఈ డిశ్చార్జ్ అది అవుతుంది కాబట్టి దానికి సర్జికల్ ట్రీట్మెంట్ చేయాలన్నమాట. సో ఫిస్టులా ఇన్ యానో మెయిన్లీ సర్జికల్ ట్రీట్మెంట్. కొలోనిక్ డిసీజెస్ వేరేవి సిగ్నిఫికెంట్ డిసీజెస్ లైక్ క్రోన్స్ డిసీజ్ ఉన్నాయా లేదా అనేది డిటర్మిన్ చేసుకొని ఉంటే మటుకు దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు చేసుకుంటే ఈ ఫిస్టులే కూడా తగ్గచ్చు. ఈ ట్రీట్మెంట్స్లో మేజర్ ట్రీట్మెంట్స్ బయోలాజికల్స్ అవి వాడాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫిస్టులే ట్రీట్ చేయాలంటే ఈ మేజర్ డ్రగ్స్ బయోలాజికల్స్ ఇన్ క్రోన్స్ డిసీజ్ వాడాల్సిన అవసరం ఉండొచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్రోన్స్ డిసీజ్ అనేది ఉందా లేదా అనేది నిర్ధారణ, లేకుంటే ఓన్లీ ఫిస్టులానే ఉన్నది ఇంకేం లేదు, దానికి సర్జికల్ ట్రీట్మెంట్ చేసుకోవాలన్నమాట.